వెస్ట్ బెంగాల్ బార్డర్ ఇష్యూలో ఇప్పుడు ఒక మేజర్ డెవలప్మెంట్ జరిగింది. నిన్నటిదాకా అధికారంలో ఉన్నటువంటి టీఎంసీ, మమతా బెనర్జీ నేతృత్వం ఉన్నటువంటి టీఎంసీ ప్రభుత్వము బీఎస్ఎఫ్కి ఈ బార్డర్ ఫెన్సింగ్ కోసం అవసరమైనటువంటి ల్యాండ్ ఇవ్వడానికి ఎందుకో అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. దానికి వాళ్ళు మేజర్గా 3 రీజన్స్ చెప్తున్నారు. ఒకటి, బీఎస్ఎఫ్ పరిధిని 15 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్లకి పెంచడం అనేది రాష్ట్ర హక్కులకు భంగం అని. ఇక రెండోది, రైతుల భూమి తీసుకుంటే వాళ్లకు నష్టం జరుగుతుంది అని. మూడోది ఏం చెప్తున్నారంటే ఈ బార్డర్ విలేజెస్లో ఉండేటువంటి ప్రజల లైవ్లీహుడ్ దెబ్బతింటుంది అని చెప్తున్నారు వాళ్ళు. కానీ మొదటి నుంచి బీజేపీ మాత్రం సీరియస్ ఎలిగేషన్స్ చేసింది. అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకోవట్లేదు టీఎంసీ గవర్నమెంట్ అని, వాళ్ళను ఒక ఓటు బ్యాంకు రాజకీయంగా ఉపయోగిస్తున్నారు అని ఆరోపించింది. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా అయితే పార్లమెంట్లో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ అక్రమ చొరబాట్లు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి, ఫెన్సింగ్ కోసం కూడా భూమి ఇవ్వటం లేదని ఆయన పార్లమెంట్లోనే చెప్పారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా మారిపోయింది. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత వారం రోజులు కూడా కాకముందే బీఎస్ఎఫ్కి ల్యాండ్ ట్రాన్స్ఫర్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అంటే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది ఏంటంటే టీఎంసీ ప్రభుత్వం ఏదైతే ఇవ్వడానికి ఆలస్యం చేసిందో అది బీజేపీ ప్రభుత్వం సీరియస్గా తీసుకొని వెంటనే రంగంలోకి దిగి పని కానిచ్చేసింది. అయితే గ్రౌండ్ సిచ్యువేషన్ మాత్రం చాలా క్లిష్టంగా ఉంటుంది. ఈ వెస్ట్ బెంగాల్ బార్డర్ అంతా కూడా ఒకలాగా ఉండదు. ఈ గంగా నది, పద్మ లాంటి నదులు ఈ చాలా చోట్ల సరిహద్దుగా ఉంటాయి. వీటిని రివరైన్ బార్డర్స్ అని కూడా అంటారు. అక్కడ ఫెన్సింగ్ వేయడం అంటే ప్రాక్టికల్లీ అంత పాసిబుల్ కాదు. కొన్ని చోట్లయితే ఈ బార్డర్ లైన్ ఇళ్ల మధ్యలోంచి వెళ్ళిపోతుంది. ఆ ప్రాంతాల్లో ప్రజల సాగు భూములు సరిహద్దుకు అవతలు ఉండటంతో ఈ ఫెన్సింగ్ నిర్మాణం అనేది ఇంకా కష్టమైపోతూ ఉంది. అందుకే ప్రభుత్వం ఏం చేసింది, 2 విధాలుగా పనిచేయబోతుంది. దీంతో ఎక్కడ పాసిబుల్ అయితే అక్కడ ఫెన్సింగ్ వేయడం, ఎక్కడ పాసిబుల్ కాదు అనేది అక్కడ టెక్నాలజీ వాడటం. అంటే లైక్ థర్మల్ కెమెరాస్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్స్ వాడటము, అండర్ వాటర్ సెన్సార్స్, ఇవన్నీ వాడి ఇలాంటి సిస్టమ్స్ ద్వారా ఎలాంటి చొరబాటు జరిగినా సరే వెంటనే అలర్ట్ వచ్చేలా అక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నారు. సో మొత్తానికి టీఎంసీ ప్రభుత్వం అనేక కారణాలు చెప్పి ఆపేసింది. బీజేపీ ప్రభుత్వం పని స్టార్ట్ చేసింది. ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే ఈ నిర్ణయం వల్ల నిజంగా అక్రమ వలసలు తగ్గుతాయా, ఈ బార్డర్ సెక్యూరిటీ బలపడుతుందా? దానికి సమాధానం రాబోయే రోజుల్లో తెలుస్తుంది.